దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది. ఇథనాల్ పెట్రోల్పై ప్రధాని మోదీకి వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన ఆప్ అధినేత కేజ్రీవాల్ని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 100 మందితో కలిసి ప్రధాని మోదీకి E20 పెట్రోల్పై వినతి పత్రం ఇస్తానని కేజ్రీవాల్ అంటున్నారు. అయితే అనుమతి లేదని కేజ్రీవాల్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌనబ్ భరద్వాజ్తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఆప్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2,33,000 మంది ఇథనాల్ పెట్రోల్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు వేశారని, వాళ్ల తరపున తాను మాట్లాడేందుకు వచ్చినట్టుగా కేజ్రీవాల్ తెలిపారు. ఇథనాల్ పెట్రోల్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లక్షలాది వాహనాలు పాడవుతున్నాయన్నారు. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. E20 పెట్రోల్కి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నివాసానికి మార్చ్ చేపట్టారు. 2 లక్షల సంతకాలతో ఈ E20 పెట్రోల్కి వ్యతిరేకంగా సంతకాలను సేకరించడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఆ సంతకాలతో ప్రధాని నివాసం వద్దకి వెళ్లేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఇటు సంజయ్ సింగ్తో పాటు అనేక మంది 100 మందితో శాంతియుతంగా ఈ మార్చ్ చేపడతామని చెప్పి కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. సో ఈ మార్చ్ని ఢిల్లీ పోలీసులు అలాగే కేంద్ర బలగాలు అడ్డుకోవడం జరిగింది. ఫిరోజ్ షా రోడ్కి సంబంధించి ఫిరోజ్ షా రోడ్ వద్ద కొంత ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఇక్కడ ప్రధానమంత్రి నివాసానికి అనుమతి లేదు అని చెప్పి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ని అడ్డుకోవడం జరిగింది. సో ఢిల్లీ పోలీసులు కొంత ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. భారీగా ఆప్ కార్యకర్తలు, ఇటు కేంద్ర బలగాలు కూడా ఇటు ఫిరోజ్ షా రోడ్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర బలగాలు వీటన్నిటినీ కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. ఈ ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ అక్కడ అనుమతి లేకపోయినా నిరసన చేయడం, ఆ తర్వాత సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి. BNS సెక్షన్ 163 అమల్లో ఉంది. సో ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటుగా టియర్ గ్యాస్కి సంబంధించిన వాహనాలు, వజ్ర వాహనాలు, ఢిల్లీ పోలీసులకు సంబంధించిన వాహనాలు, వందలాది మంది భద్రతా బలగాలను ఇక్కడ మోహరించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా ఇక్కడ మోహరించబడ్డాయి. సో ప్రధానంగా ఇటు కేజ్రీవాల్ చేస్తున్న డిమాండ్, ఇథనాల్ పెట్రోల్ వల్ల ముఖ్యంగా వాహనాలు పాడవుతున్నాయి, మైలేజ్ తగ్గిపోతుంది, బలవంతంగా ఈ ఇథనాల్ పెట్రోల్ని వినియోగదారులపై రుద్దుతున్నారు, కోట్లాది మందికి దీనివల్ల నష్టం వాటిల్లుతుంది. సో పెట్రోల్ ధరని తగ్గించాలి, 84 రూపాయలకే పెట్రోల్ ధరని తీసుకురావాలి అని చెప్పి కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. 2 లక్షల పిటిషన్లను ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చేందుకు ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి ప్రధాని నివాసానికి వెళ్తున్న సందర్భంగానే వీళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఆప్ నేతలు, పోలీసులు తమని ప్రధాని నివాసానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో इकड़े बैठाइंची वाल निरसन తెలియపరుస్తున్న పరిస్థితి ఉంది. ये जो कानून जो इन्होंने पास किया है E20 के लिए लाए हैं, ये जो भी चला रहे हैं पेट्रोल को, ये बिल्कुल देश हित में नहीं है. पूरे देश से तुरंत प्रभाव लगाकर बंद कर दिया जाना चाहिए. क्या दिक्कत होने वाला है E20 पेट्रोल से? आप देखो ना, 18 साल के बच्चे से पूछो जो पॉकेट मनी लेके है, कॉलेज जाता है, स्कूल जाता है, या बाइकर जो ये चला रहे हैं, पिज्जा वर्क जो लेके जाते हैं, डिलीवरी बॉय जो है, उनसे पूछो किस तरीके से हालत तंगी हो रही है. जगह जगह बाइकें, गाड़ियां सब जगह खराब हो रही है. ఈ విషయం పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు స్పష్టత ఇవ్వడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా విపక్షాలు E20 పెట్రోల్ విషయంలో తమ ఆందోళనని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, మనీష్ సిసోడియా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే ఈ బలవంతంగా E20 పెట్రోల్ని వినియోగదారులపై రుద్దొద్దు, భారత ప్రజానీకానికి, వాహనదారులకు నష్టం జరుగుతుందంటూ కూడా వీరంతా తమ ఆందోళనని వ్యక్తం చేస్తూ తమ నిరసనని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఎదుట, ఎక్కడైతే ఫిరోజ్ షా రోడ్డు నుంచి ప్రధాని నివాసానికి ర్యాలీ బయలుదేరిందో ప్రారంభమైన కాసేపటికే ఈ మార్చిని ఢిల్లీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. రమేష్, గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.